నమస్తే. ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడైతే మాత్రం అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అయితే మాత్రం అమలు చేస్తాం, పెద్ద ఎత్తున లక్షలాది జాబులు కూడా ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వయోపరిమితి అంశము, ఇటు నిరుద్యోగుల అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. మరి నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోమేష్ ఉన్నారు. వయోపరిమితి విషయంలో అభ్యంతరాలు ఏంటి, అలాగే జాబ్ క్యాలెండర్ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు సోమేష్ అండి. నేను ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు నేను ఆదిలాబాద్ నుండి రావడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు 36 సంవత్సరాల ఏజ్ ఉన్నదాన్ని 46 సంవత్సరాల వరకు పెంచడం జరిగింది. ఇదే ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ జీవోను కొట్టివేసి కొత్త జీవో 30 జీవో నంబర్ 30 జీవో ఇవ్వడం జరిగింది. ఆ 30 జీవోలో 36 ఏజ్ని 46 ఏజ్ వరకు పెంచడం జరిగింది. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి వాయు కాలుష్యాల నియంత్రణలో వచ్చిన నోటిఫికేషన్లలో ఆ జియో నంబర్ 30 అనేది కొట్టివేయడం జరిగింది. కొట్టివేయడం వలన ఏజ్ అనేది, వయోపరిమితి అనేది 34 సంవత్సరాల వరకు మాత్రమే, అక్కడి వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిన 46 సంవత్సరాల ఏజ్ని మరి ఈరోజు 10 సంవత్సరాలు ఒకటేసారి తగ్గించడంలో మొదలు ఏముంది? దీనివల్ల రాను డిఎడ్, బిఎడ్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలా ప్రిపేర్ అయ్యే ప్రతి 29 సెక్టార్లలో ఉన్న నిరుద్యోగుల కనీసం ఒక 10 లక్షల మంది నిరుద్యోగులు నష్టపోయే అవకాశాలు ఖచ్చితంగా 100% ఉంది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రావడానికి ముఖ్య కారణమే నిరుద్యోగులు. ఈరోజు నిరుద్యోగుల పోరాటంతో, ఈరోజు నిరుద్యోగుల ప్రతి పల్లె పట్టణాలలో, గ్రామాలలో, జిల్లా స్థాయి వరకు తిరిగి ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొస్తే కనీసం ఈరోజు మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, టైం టు టైం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే టైం టు టైం నోటిఫికేషన్ వస్తుందని ఆశ్వాసం మేము తీసుకొస్తే ఈరోజు ఆ నోటిఫికేషన్లో కూడా దిక్కులేదు, ఆ జాబ్ క్యాలెండర్, డమ్మీ క్యాలెండర్ కూడా దిక్కులేదు. మరి కనీసం సరేలే అనుకుంటే ఆ ఏజ్ వయోపరిమితి 34 సంవత్సరాల వరకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మరి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అడగదలుచుకున్నది ఒకటే, మరి రాను నోటిఫికేషన్లలో కూడా ఇదే కొనసాగిస్తే 10 లక్షల నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? మరి ఈరోజు మీరు అధికారంలో వచ్చారు కదా, మరి నిరుద్యోగుల పక్షాన ఉండాలి, కానీ మరి నిరుద్యోగులకు చిన్న చూపు చూస్తున్నారు. మరి ఇదే నిరుద్యోగులు తిరగబడితే మీ పరిస్థితి ఏందో ఒకసారి మీరే ఆలోచించుకోవాలా. మరి సరే, మా నిరుద్యోగులు 34 నుండి 46 సంవత్సరాల ఏజ్ వరకు అని మేము చెప్తున్నాం కదా, మరి ఇదే ఏజ్ని మీరు రాజకీయ నాయకులకు వయోపరిమితి ఉంచండి, మేము చూద్దాం. ఈరోజు ముసలోళ్ళైనా కూడా కనీసం చేత నడవడానికి రాని వాళ్ళు కూడా ఈరోజు పదవుల కోసం పాకలాట పడుతున్నారు మరి రాజకీయ నాయకులు. మరి మీకింత ఉంటే మేము చదువుకున్న వాళ్ళం, నిరుద్యోగులము, వయోపరిమితి తీసేయండి. కనీసం ఒక్కరోజైనా ఒక నిరుద్యోగి అయినా ఒక్కరోజైనా కనీసం ఉద్యోగాలలో చేరితే బాగుంటుందని మేము ఆలోచిస్తాం. అదే 62 సంవత్సరాలు వయోపరిమితి ఉంది కదా రిటైర్డ్ అవ్వడానికి, మరి అక్కడి వరకు మమ్మల్ని అవకాశం ఇవ్వండి. 46 కాకుండా 52 వరకు ఇవ్వండి, 62 వరకు కూడా మాకు కూడా అవకాశం ఇవ్వండి. మరి మీకేమో 70 ఏళ్ళు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఉన్నప్పుడు పదవులు అనుభవిస్తున్నప్పుడు మాకు ఇవ్వడానికి ఏముందండి? నేను గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నది ఒకటే, వెంటనే ఆ 30 జీవోని కొనసాగించి 46 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంచాలి. లేని పక్షంలో ఇదే నిరుద్యోగుల పక్షాన మేము ఆదిలాబాద్ జిల్లా నుండి ఖమ్మం జిల్లా వరకు నిరుద్యోగులమందరం కలిసి మేము సెక్రటరియట్ ముట్టడి అయినా ఖచ్చితంగా చేస్తాం. ఇదే సందర్భంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నప్పుడైతే మాత్రం చాలామంది, ఇటు ఒకవైపు కాంగ్రెస్తో పాటు మిగతా అంటే కోదండరామ్ గారు అయితేంది, బల్మూరి వెంకట్ అయితేంది, నిరుద్యోగులకు అండగా ఉన్నారు. మరి ఇప్పుడు వయోపరిమితి విషయంలో మీరు వారికి ఏమైనా విజ్ఞప్తి చేసే అవకాశం ఉందా? వాళ్ళు ఈ అంశాన్ని టేకప్ చేసే పరిస్థితిలో ఉన్నారా? ఈ అంశం పైననే మేము టీజీపీఎస్సీ కమిషనర్ దగ్గర వెళ్ళడం జరిగింది ఒక వారం రోజుల కిందట. అక్కడ వెళ్తే కనీసం అక్కడ ఉన్న అధికారులు కనీసం మేము వచ్చినాం మరి దరఖాస్తు ఇవ్వడానికి, మా బాధ చెప్పుకోవడానికి వస్తే కనీసం ఒక గంట సేపు బయట నిలబెట్టిపోయడం జరిగింది. మరి మేము పోయినామో లేదో ఒక 10 మంది నిరుద్యోగులం అందరం ఏజ్ మాకు వయోపరిమితి పెంచాలి అని ఒక 10-15 మంది పోలీసులను పిలిపించుకున్నారు. కనీసం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం
ఈరోజు మాకు రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు కనీసం మాట్లాడడానికి కూడా మాకు లేదా అని నేను అడుగుతున్నా. మరి అక్కడి నుండి మేము డైరెక్ట్ ఒక 2 మినిట్స్ అక్కడ ఉన్న మేడంని కలవడం జరిగింది. కలిసేసి వెళ్ళిపోయిన తర్వాత సెక్రటరియట్ పోవడం జరిగింది. సెక్రటరియట్ పోతే ఐటీ శాఖ మంత్రి మన దుద్దుల శ్రీధర్ సార్ గారు అక్కడ కలవడానికి పోతే 1 గంట సేపు వెయిట్ చేయించారు లోపల. సరే వెయిట్ చెప్పిన మన బాధలు కదా, మేము నిరుద్యోగులం, మేము చెప్పుకుంటే బాగుంటుందని కనీసం బయట వచ్చినప్పుడైనా వినతి పత్రం ఇద్దామంటే కనీసం వినతి పత్రం ఇవ్వకుండా కనీసం అక్కడ వచ్చిన రాజకీయ నాయకులతో మాట్లాడడం జరిగింది. కానీ నిరుద్యోగుల పక్షాన ఒక 10-20 మంది ఉన్నాం, మరి దరఖాస్తు ఇచ్చి సార్ మా వయోపరిమితి ఇది, మా సమస్య ఇట్లా ఉందంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. దీనికోసమేనా మేము తెచ్చుకున్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మినిస్టర్లను? ఈరోజు మీరు గద్దెనెక్కింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షానే. మరి మమ్మల్ని గింత మోసం చేస్తారా మీరు? కనీసం నిరుద్యోగులు అంటే చిన్న చూపు చూస్తున్న మీరు మేము తిరగబడితే మీ పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఈరోజు మేము తిరగబడినందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఉంది, ఎక్కడో మూలన కూర్చొని ఉన్నారు మినిస్టర్లు, ఉన్న మాజీ మినిస్టర్లు. ఇక మేము నిరుద్యోగులం అందరూ తిరగబడితే మీ పరిస్థితి ఏందో ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోవాలా. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఎక్కడా అండి ఇచ్చారా? ఇదే ఎమ్మెల్యేలు, ఇదే మినిస్టర్లు, ఇదే దుద్దిల శ్రీధర్ బాబు 70,000 80,000 ఇచ్చిన అన్నారు. మరి అదే అసెంబ్లీలో పోతే 16,000 మన డిప్యూటీ మినిస్టర్ గారు 16,000 చిల్లర పోస్టులు మేమే ఆర్థిక ఆమోదం తెలిసి ఇచ్చిన పోస్టులని చెప్పడం జరిగింది. మరి అబద్ధాలు మాట్లాడుతుంది మేమా, మరి రాజకీయ నాయకుల? నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు గిట్లా వయో పరిమితి 46 సంవత్సరాలు పెంచకపోతే, మా నిరుద్యోగులకు మోసం చేస్తే, మా నిరుద్యోగులు 10 లక్షల మంది నిరుద్యోగుల నడ్డన ముంచితే ఖచ్చితంగా మేము తిరగబడతాం. రాను మీ భవిష్యత్ ఏందో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో చూసుకోండి. నిరుద్యోగులు యొక్క కృషి వల్లనే ఈరోజు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చింది. కానీ ఈరోజు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అలాగే వయోపరిమితి విషయంలో పెంచినట్టే పెంచి ఎందుకు ఈరోజు తగ్గించి నిరుద్యోగులకు ఉద్యోగాలను ఎందుకు దూరం చేస్తుంది? దీని వెనుక మతలాభం ఏంటి? బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్కి అయితే పడుతుంది. ఒకవేళ నిరుద్యోగులకు ఇప్పుడైనా చిత్తశుద్ధిగా ఇచ్చిన హామీ ప్రకారం వయోపరిమితి పెంచాలి, అలాగే నోటిఫికేషన్ ఇచ్చిన మాట ప్రకారం జాబ్ నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తాం, ఇక ప్రభుత్వంపై తిరగబడతామని కూడా నిరుద్యోగులు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన సోమేష్ గారు కూడా ప్రధానంగా చెప్పారు. చూడాలి మరి ప్రభుత్వం ఏమైనా జాబ్ క్యాలెండర్ విషయంలో ఏమైనా కదలిక వస్తుందా? ఇదే సందర్భంలో వయోపరిమితి విషయంలో జరుగుతున్న అభ్యంతరాలు పెద్ద ఎత్తున నిరసన రూపంలో మరి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా అని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ మసూదంతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.